తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిఓ గారులకు వినతి పత్రం ఇవ్వాలని అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర పిలుపు మేరకు అఖిల భారత విద్యార్థి సమైక్య నార్కన్ జిల్లా సమితి పక్షాన ఈరోజు నార్కన్ జిల్లా కేంద్రంలో డిఓ గారికి వినతి పత్రం ఇద్దామని రావడం జరిగింది. మెయిన్ సమస్య ఏంటంటే అఖిల భారత విద్యార్థి సమైక్య చూసిన పోరాటాలు ఏంటంటే ఇప్పుడు మన నార్కన్ జిల్లా సమితి ఆధ్వర్యంలో డిఓ గారికి వినతి పత్రం ఇచ్చుకుంటా గవర్నమెంట్ పాఠశాలల్లో నార్కన్ జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యలు నెలకొన్నాయి. అంటే ఈ యొక్క సమస్యలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రభుత్వ పాఠశాలలో బెంచ్లు కానీ, టై బెల్ట్లు కానీ, అదేవిధంగా యూనిఫామ్స్ కానీ, అదేవిధంగా పుస్తకాలు కానీ, ఇలాంటి అనేక సమస్యలతోటి విద్యార్థులు సతమతం అవుతున్నారు. అదేవిధంగా బాత్రూంలో కూడా కనీస వసతులు లేకుండా చాలా దారుణంగా ఉన్నాయి. అదేవిధంగా ఉపాధ్యాయులు లేని కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులను భర్తీ చేయాలి. అదేవిధంగా మనము రీసెంట్గా చూసుకుంటే నల్లమల్ల ప్రాంతమైన చెంబేడు ప్రాంతంలో కొన్ని పాఠశాలలు అంటే ప్రైమరీ పాఠశాలలో ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో కనీసం ఉపాధ్యాయులు ఉన్నా కూడా ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతో రాలేని పక్షంలో ఉన్నారు. ఇప్పటికీ వారం రోజుల పాటు ఒక ఇద్దరు టీచర్లు అక్కడికి రాలేని పక్షంలో అనేక సమస్యలు అదేవిధంగా ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఏఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమైక్య మేము నోరు విప్పి పోరాడతామని తెలియజేస్తున్నాము. నా పేరు మధుగౌడు, అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేకుండా అక్కడ ఉన్నటువంటి మేము చాలా స్కూళ్ళు కూడా విజిట్ చేశాం. పరిస్థితి ఏంటంటే అక్కడ కనీసం విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ కానీ, తాగడానికి మంచినీరు కానీ అసలు ఘోరంగా ఉంది పరిస్థితి. అసలు ఇక్కడ ఉన్నటువంటి ఆ విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలపైన చూపించినటువంటి ఇంట్రెస్ట్ ప్రభుత్వ పాఠశాలలపైన చూపిస్తలేరు. మన ఒక నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సమస్యలు ఉన్నాయి. అసలు చెప్పడానికి సమస్యలు విచిత్రం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ ఉంటుంది, కానీ అసలు గ్రౌండ్ నీట్నెస్ అనేది లేదు. అక్కడ తాగడానికి విద్యార్థులు తాగడానికి కూడా మంచినీరు కూడా లేవు. మరుగుదొడ్లు కానీ అసలు ఉండడానికి అక్కడ ఉన్నటువంటి టేబుల్స్ కానీ బెంచెస్ కానీ చాలా ఇబ్బంది ఉంది. అసలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చదవాలనంటే కనీసం అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులను కల్పించాలి, విద్యార్థులను ఆకర్షితులను చేయాలి. అసలు విద్యాశాఖ అధికారులు ఎట్లున్నారంటే ప్రైవేటు కార్పొరేట్ వ్యవస్థలకు వాళ్ళ కుమ్మక్కై అసలు వాళ్ళకు సహకరిస్తున్నారు. అసలు ఈరోజు మన జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా కాకుండా జిల్లా కేంద్రంలోనే కూడా అసలు అడుగడుగున ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. లక్షలాది రూపాయలు వేలాది రూపాయలు వసూలు చేస్తూ పేద విద్యార్థులైనటువంటి తల్లిదండ్రులను వారి ముక్కులు విండి వసూలు చేస్తున్నారు. కానీ ఎన్నోసార్లు అఖిల భారత విద్యార్థి సమైక్యగా మేము ఎన్నోసార్లు జిల్లా అధికారులను కలిసినాం, కానీ వాళ్ళు అసలు వినట్టుగా ఉంటున్నారు. అసలు మెయిన్గా ఏంటంటే మన జిల్లా కేంద్రంలో ఈ ప్రైవేట్ వ్యవస్థ అనేది కార్పొరేట్ శక్తులను వీళ్ళను అణచివేస్తే తప్ప గవర్నమెంట్ స్కూల్స్లు కొంచెం మెరుగుగా అవుతాయి. దీనిపైన జిల్లా విద్యాశాఖ అధికారి గారు తక్షణమే స్పందించి వీటిని పరిష్కారం చేయాలని మేము అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం.